Very good evening. Welcome to day 7. 6,000 plus previous questions అయితే మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్ ఏఎల్పి టెక్నీషియన్స్లో మనం ఈ క్వశ్చన్స్ చూసాం. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ ఫాలో అయితే అదర్ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈరోజు క్లాస్లో మనం 151 to 175 క్వశ్చన్స్ వరకైతే నేర్చుకుందాం. ఓకేనా? సో తెలుగు ట్రాన్స్లేట్లో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే కొద్దిగా ఇన్ఫార్మ్ చేయండి. నేను ఫర్దర్గా ఎప్పుడైనా ఫ్రీ టైంలో వాటిని కరెక్ట్ చేస్తాను. సార్నాథ్ వద్ద ఉన్న అశోక స్తంభంపై ఉన్న ఆ సింహ రాజధానిలో లేని జంతువేది? మనకి తెలుసు కదా అండి, అదే దానిలో లేని జంతువేది. జింక అనే యానిమల్ ఉండదు. ఏ జంతువులు ఉంటాయనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. షాండ్రో కోటస్కు సంబంధించిన గ్రీకు సూచనతో చంద్రగుప్త మౌర్యుడిని ఏ పండితుడు సమం చేశాడు? విలియం జోన్స్ అనే పండితుడు. సంగం కాలం నాటి మదురై యొక్క స్పష్టమైన వివరణ ఎక్కడ ఉంది? మణిమేఘలైలో. లొంగ తీసుకున్న పాలకుడికి సంబంధించి సమంత అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన రచయిత ఎవరు? సమంత అనే పదం దేనికి సంబంధించింది? లొంగ తీసుకున్న పాలకుడికి సంబంధించింది. ఈ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించబడినది బాణాభట్ట. చాణక్యుడి మరో పేరు విష్ణుగుప్తుడు. మల్టిపుల్ టైం అడిగిన క్వశ్చన్ ఇది. చాణక్యుని మరొక పేరు విష్ణుగుప్తుడు. అతని శాసనాలలో అశోకుడు తరచుగా ఇలా సూచించబడ్డాడు. ఎవరి శాసనాలలో అశోకుని గురించి ఎక్కువగా ఉంటుంది అంటే ప్రియదర్శి. ఓకేనా? రైట్. అశోకుని శాసనాల్లో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి ప్రియదర్శి గురించి. విశాఖ దత్తు యొక్క ప్రాచీన భారతీయ నాటకం ముద్ర రాక్షస యొక్క అంశం ఏది? చంద్రగుప్త మౌర్యుల కాలంలో రాజస్థానంలో జరిగిన ఆస్థానంలో జరిగిన కుట్రలకు సంబంధించి ఉంటుంది. భారతదేశానికి విదేశీ యాత్రికుల ఆగమనం యొక్క సరైన కాలక్రమానుసారం అంటే మనకి విదేశీ యాత్రికులు వచ్చారు ఇతని కాలంలో అని మనం లెసన్లో చూస్తూ ఉంటాం. అది ఎప్పటి నుండి మొదలైందంటే మెగాస్థనిస్ మొదటగా, ఆ తర్వాత ఫాహియన్, హ్యూయాన్సాంగ్ వీళ్ళు రావడం జరిగింది. చివరి మౌర్య పాలకుడు బృహద్రథుడిని ఎవరు చంపారు? జనరల్ పుష్యమిత్ర సంఘ చంపివేయడం జరిగింది. చివరి శుంగ పాలకుడు దేవాహుతిని ఎవరు చంపారు? బ్రాహ్మణ మంత్రి అయిన వాసుదేవ ఖన్వా. మాల్వా, గుజరాత్ మరియు మహారాష్ట్రలను ఏ పాలకుడు మొదటిసారిగా జయించాడు అంటే చంద్రగుప్త మౌర్య మొదటిసారిగా వీటిని జయించడం జరిగింది. సాంచీ స్తూపాన్ని నిర్మించిన పాలకుడు ఎవరు? అశోకుడు. సహనము, దాతృత్వము మరియు దయ ఆధారంగా రాజ్యమతాన్ని ఎవరు స్థాపించారు? అశోకుడు. ప్రిన్స్ ఆఫ్ మాకియావెల్లితో ఎవరిని పోల్చవచ్చు? కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఈ ప్రిన్స్ ఆఫ్ మాకియావెల్లితో పోల్చవచ్చు. మీకు కొన్ని క్వశ్చన్స్ అర్థం కాకపోతే వీటి యొక్క ఇంగ్లీష్ వర్షన్ కూడా నేను యాప్లో పెడతాను. అక్కడ మీరు సేమ్ క్వశ్చన్ నెంబర్ తోటి ట్రయల్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి కంపేర్ చేసుకుంటే మీకు కొద్దిగా అర్థమవుతుంది. చంద్రగుప్త మౌర్యుని గురించి ఏ గ్రంథంలో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది? విశాఖ దత్. సౌందరానంద రచించిన వాళ్ళు ఎవరు? అశ్వఘోష. అశోక శాసనాలను అర్థం చేసుకున్న మొదటి బ్రిటిష్ వారు ఎవరు అంటే జేమ్స్ ప్రిన్స్. ఏ పాలకుడు తన ప్రజలతో సన్నిహితంగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు? అశోకుడు. అశోకుని శాసనాలు ఏ నగరంలో
కనుగొనబడలేదు. పాటలీపుత్ర నగరంలో అశోకునికి సంబంధించి శాసనాలు అయితే లేవు. భారతీయ సాహిత్య రచనల సందర్భంలో దిగ నికాయ అంటే ఏమిటి? పాలీ భాషలో ప్రసిద్ధ బౌద్ధ గ్రంథం. ఏ భాషలో? పాలీ భాషలో ప్రసిద్ధ బౌద్ధ గ్రంథం. ఈ దిగ నికాయ, నికాయ అనే వర్డ్ వచ్చిందంటే మన మైండ్లో బౌద్ధము అని గుర్తుకు రావాలి. తీర్థంకరులు అనగానే మనకి జైన మతం గుర్తుకు రావాలి. అర్థశాస్త్ర రచయిత సమకాలీనుడు చంద్రగుప్త మౌర్య. అర్థశాస్త్ర రచయిత ఎవరు? కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ ఆథర్ పేరు ఇచ్చి సమకాలికుడు అని అడగకుండా అర్థశాస్త్ర రచయిత సమకాలికుడు ఎవరు అని అడిగాడు. అంటే ఈ క్వశ్చన్ తెలియాలంటే మనకి 2 ఆన్సర్స్ తెలియాలి. అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు తెలియాలి ఫస్ట్ థింగ్, ఆ తర్వాత సమకాలికుడు ఎవరు అనేది తెలియాలి. ఓకే, సో నెక్స్ట్, వారి అత్యంత ప్రాచీనమైన దేవత అయిన తమిళులు మొదట ఏ దేవత ఆరాధనను ప్రారంభించారు? మురుగన్ అంటే. ఓకేనా, మురుగన్ వారి యొక్క ఏమంటే అత్యంత ఆధారణ కలిగిన దేవత. తన జీవితపు చివరి రోజుల్లో న్యాయవాదాన్ని స్వీకరించిన పురాతన భారతదేశపు ప్రసిద్ధ పాలకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యులు. అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశంపై ఏ సంవత్సరంలో దండెత్తాడు? బిఫోర్ క్రీస్ట్ 326. మెగస్తనిస్ ఎవరి ఆస్థానానికి హాజరయ్యాడు? చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి మెగస్తనిస్ హాజరవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం నేర్చుకున్న 25 క్వశ్చన్స్. మన యొక్క యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. వీటి యొక్క ఇంగ్లీష్ వర్షన్ కూడా మీకు యాప్లో ఉంటుంది కనుక ఎక్కడైనా తెలుగు ట్రాన్స్లేట్లో క్వశ్చన్ అటు ఇటు ఉన్నా కానీ మీరు అక్కడ క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.